ఎల్నినో ప్రభావంతో అనకాపల్లి జిల్లా మాడుగుల చోడవరం నియోజకవర్గాల పరిధిలో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు ఆలస్యం కావడంతో వరి నాట్లు వేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే పంటల సాగుపై తీవ్ర ప్రభావం పడి నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని రైతులతో మాడుగుల మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఇప్పుడు మన ముందు అప్పారావు గారు ఉన్నారు, రైతన్న గారు, ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీకు ఈ వర్షాల ప్రభావం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది కలుగుతుంది? సార్, వర్షాలు ఏం పడలేదండి. మేము చాలా బాగా ఇబ్బంది పడిపోతాను. ఇంతకుముందు ఏదో కొన్ని పండి అలా తినేవాళ్ళమే. తర్వాత ఈ సంవత్సరం బడతడినట్టు కూడా చినుకులు పడలేదు. పడినా సరే ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి కూడా నారేసామండి. నారేసి దీనికి ఇప్పుడు ఇంచుమించు 4 సార్లు దున్నించాము. 4 సార్లు దున్నించినా సరే ఉపయోగం లేదు. మళ్ళీ నారేసినాం. నారేసిపోతే ఎండిపోతుంది. ఈ గాతలంట అట్లంట గుంటలంట నీళ్ళు బిందెలతో మోసి తడిపినాము. ఆ గుంటలు టాంకుల ద్వారా మీరేం తెప్పించి పెట్టిస్తున్నారా? సార్, అదే గుంటలంట ముందు పెంచి ఎక్కించినామండి. ఎక్కిందా తడిపినాం. తడిపిన తర్వాత ఉపయోగం రాలేదు. ఆపోతే మళ్ళీ మొన్న 1000 రూపాయలు పెట్టి ట్యాంకర్ తెచ్చి ఓ ట్యాంకర్తో తడిపించినాం. అది కూడా మళ్ళీ నిన్న బట్ట తడిపినట్టు కొద్ది చినుకులు పడ్డాయి, బట్టలు తడలేదు. మరి ఈ కరువు ఎలగట్టింది మోడీ గారు మాకు. ఇంక దీనివల్ల ఏం కరువు ఇది లేదనేసి పశువులు మేపుకుందామన్నా పశువులకి కూడా గడ్డి లేదు, ఎక్కడన్నా ఎండిపోతుంది ఈ వర్షాలు లేక. మరి ఏం తిని బతకాలి? అలాగనే మోడీ గారు మళ్ళీ 1 నెల రోజులు మాకు పని పెట్టారు సార్. ఆ పని వల్ల అలాగే ఏదో దినం తీసుకుంటాను. తర్వాత తిన్నాలా సుకరపేట చెరిగేసేవాళ్ళమే. చెరిగేసి ఏదో ఆలకో కొంత ఎలకో కొంత వేసి ఏదో పట్టలు పండించుకొని ఏదో కూరకు తినేవాళ్ళమే. అది కూడా మూసేశారు. మరి ఇంక సుఖం లేదు, చెరిగిపేట వల్ల కూడా సుఖం లేదు. మరి మా ఎలా బతకాలండి? మీరే ఏదో ఉపయోగం చేయండి. మీకు క్రాప్ ఇన్సూరెన్స్ ఒకటి పథకం పెట్టింది కదా, అది మీకు మీ దగ్గరికి వచ్చింది? అది లేదండి, అలాంటిది ఏం రాలేదు ఇంకా. క్రాప్ ఇన్సూరెన్స్ అందరూ చేయించుకుంటారు. క్రాప్ ఇన్సూరెన్స్ మొన్న అదే చేయించామండి, రాయించినాం కదా. మరి వాళ్ళు ఏడు చెప్పారంటే పంటలు మీకు పోతే వస్తాయి, నేను మీరు మళ్ళీ దున్ని ఏదైనా వ్యవసాయం పెడితే చెప్పుకోలేము, పంటలు పూర్తి మాత్రం ఇది రైతు ఇస్తారు అని చెప్పారండి. ఓకే, ఇంకా వర్షాలు పడతాయని అనుకుంటున్నారా మీరు? సార్, వర్షాలు పడతాయని అనుకుంటే ఈ 8వ నెలలో పడితే ఏదైనా మనం ఉపయోగపడగలమండి. ఈ 8వ నెల దాటిపోయిన వర్షం పడినా మనకి డబ్బు ఈ పొలం మీద వెళ్ళడం తప్ప మనకి ఏ సుఖం ఉండదు. అని చేత ఈ నెల పోయిన తర్వాత పడినా ఇంకా మనం వర్షాలు ఉడిసి ఇది అదిగాక దీనికి ఈ పొలానికి ఇక్కడ దారి గీరి లేదు, నీరు పని రాదు. ఆకాశం అర్థం అయితే పడుతుంది, నేత పడదు. ఓకే, మీరు గవర్నమెంట్ నుంచి ఏమైనా అడుగుదాం అనుకుంటున్నారా? సార్, గవర్నమెంట్ ఏం అడుగుతాం? ఏదైనా మాకు కలనందుకు నష్టం ఈ పంటలోకి ఇలా పోయినందుకు, ఈ వర్షాలు పోయినందుకు మా పిల్లలతో ఎలా బతుకుతాను కాబట్టి రైతు బాధపడదు తప్ప మరి ఇంకేం లేదు సార్. అది చేత మాకు ఏదో నష్టం కొత్త ఇప్పింటే మాకు అదే. థ్యాంక్ యూ. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ గణేష్ తోని శ్రీనివాస్, మాడుగుల నియోజకవర్గం.